ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది, ఇంకా 300 రూపాయలు మరియు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. నిన్నటి రోజు శనివారం రోజున శ్రీవారిని 74,351 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. 34,164 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,04,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనమైనది. ఇక ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 4 నుంచి 7 గంటలలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనమైనది. ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా నిండిపోయి నారాయణగిరి గార్డెన్ నుంచి ఏటీసీ వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 12 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. రష్ ఎక్కువగా ఉంటే దర్శనం కూడా ఆలస్యం అవ్వచ్చు. ఇక ఈరోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి గతంలో వల్లే తిరుమల రూమ్స్ మరియు శ్రీవారి దర్శనానికి రికమెండెడ్ లెటర్స్ తీసుకోవడం జరగదండి. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం మరియు రూమ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు శనివారం నుండి తిరుమల రూమ్స్ అలాగే శ్రీవారి దర్శనానికి రికమెండెడ్ లెటర్స్ను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వారు తెలియజేశారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు వారి కుటుంబ సభ్యులకు నిర్దేశించిన విధి విధానాల మేరకు దర్శనం రూమ్స్ ఇస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ రకమైన రూమ్స్ దర్శనాలు కూడా రికమెండెడ్ లెటర్స్ అయితే స్వీకరించబడవ. జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం ఆర్జిత సేవా టికెట్లు శ్రీవారి సేవా కోట విడుదల ఎప్పుడు చేస్తారో ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించిన ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం ఆర్జిత సేవా టికెట్లు శ్రీవారి సేవా కోట వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోలో చూస్తున్న వారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్చి 18వ తేదీ ఉదయం 10 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు అమౌంట్ చెల్లించి టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్లో సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మారాధన సేవలు అయితే ఉంటాయండి. ఇక మార్చ్ 21వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంక సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. జూన్ 19వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21వ తేదీన ఉదయం 10 గంటలకు టికెట్స్ రిలీజ్ చేస్తారు. రోజుకి 600 టికెట్స్ చొప్పున 3 రోజులకి 1,800 టోకెన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయండి. ఒక్క టికెట్ కాస్ట్ 400 రూపాయలు ఒకరికి మాత్రమే అలో ఉంటుంది. ఇక జ్యేష్ఠాభిషేకం టికెట్స్ గురించి ఇంకా సందేహం ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇక మార్చి 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లను విడుదల చేస్తారండి. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదర్శన టోకెన్లు అయితే రిలీజ్ చేస్తారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ దర్శనం అలాగే రూమ్స్ కోటాను కూడా విడుదల చేస్తారు.
మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకైతే వృద్ధులు దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మార్చి 25న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అయితే రిలీజ్ చేస్తారు. మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలోని రూమ్స్ కోటాను అయితే విడుదల చేస్తారు. ఇక మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏప్రిల్ నెల టికెట్లు మార్చి 25న ఉదయం 10 గంటలకు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయండి. టీటీడీ ఏప్రిల్ నెలలో స్థానిక ఆలయాల సేవా కోటాను బుకింగ్ కోసం మార్చి 26న ఉదయం 10 గంటలకైతే అందుబాటులో ఉంటాయండి. ఇక అలిపిరి వద్ద సప్త గో ప్రదక్షిణశాల శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఏప్రిల్ నెల టికెట్లను బుకింగ్ కోసం మార్చి 26 ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచుతారండి. నిన్నటి రోజున మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికైతే సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తానండి. ఈరోజు మొదటి కామెంట్, హాయ్ సిస్టర్, మేము 29th మార్చ్ ఆఫ్టర్నూన్ 4 PM వస్తాము. మాకు రూమ్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయో చెప్పగలరా? తిరుమలలో రూమ్స్ తీసుకోవాలి అంటే ఉదయం నుంచి రాత్రి 9 గంటల లోపు ఎప్పుడు వెళ్ళినా తీసుకోవచ్చు. రూమ్ తీసుకోవాలి అంటే తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 నుంచి 5 గంటలలో మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూపించి రూమ్ అయితే తీసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, ఎస్టర్డే టికెట్స్ వేర్ అవైలబుల్ అట్ శ్రీవారి మెట్టు up to 11 AM also. Kindly include శ్రీవారి మెట్టు tickets available timings in your daily updates. పై కామెంట్ నిన్నటి రోజుది కాబట్టి శ్రీవారి మెట్టు దారిలో శుక్రవారం రోజు ఉదయం 11 గంటల వరకు కూడా దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఉన్నాయి. అవి మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్ చేశారండి. అలాగే మన ఛానల్లో కూడా డైలీ అప్డేట్స్ ఇవ్వమన్నారు. తప్పకుండా అప్డేట్స్ అయితే తెలియజేస్తాను సార్. శ్రీవారి మెట్టు దారిలో రోజుకి 5,000 టోకెన్స్ మాత్రమే కాబట్టి ఎప్పటి వరకు ఉంటాయో కరెక్ట్గా అయితే చెప్పలేము. రష్ తక్కువగా ఉంటే 5,000 టోకెన్స్ అయిపోకపోతే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, శ్రీవారి సేవ మే నెల అడిషనల్ కోటా డేట్ రిలీజ్ చేస్తారో చెప్పండి. టీటీడీ వారి నుంచి ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదండి. టీటీడీ వారి నుంచి అప్డేట్ రాగానే మన ఛానల్లో తెలియజేస్తాను. ఇక నెక్స్ట్ కామెంట్, హలో అండి, కళ్యాణం చేయించిన వాళ్ళకి దర్శనానికి ఎంత టైం పడుతుంది? అజేత కళ్యాణోత్సవం సేవలో పాల్గొంటే కళ్యాణోత్సవం అయిన తర్వాత 30 నిమిషాలలో దర్శనం అవుతుంది. అదే వర్చువల్ కళ్యాణం అయితే 2 నుంచి 3 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, రూమ్స్ గురించి తెలుసుకోవాలి ఉందండి, ప్లీజ్ చెప్పండి. ఆఫ్లైన్లో తిరుమలలో రూమ్స్ తీసుకోవాలి అనుకుంటే ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల లోపు ఎప్పుడు వెళ్ళినా తీసుకోవచ్చు. రూమ్స్ తీసుకోవాలి అంటే తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 నుంచి 5 గంటల్లో మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూపించి రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఉదయం 8 లోపు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ త్వరగా దొరికే అవకాశం అయితే ఉంది. ఇక చాలా కామెంట్స్ అయితే ఉన్నాయండి. అందులో కొన్ని వాటికి మాత్రమే ఈ వీడియోలో సమాధానాలు అయితే తెలియజేశానండి. ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని కూడా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.